హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొంగల్ అండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఆవాలు చిట్పట అయ్యేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగాలి ఆయిల్లో. ఉల్లిపాయలు ఇలా బాగా వేగినాక ముందుగా మనము కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలండి. పెసరపప్పు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ కూడా మనకు బాగా వస్తుంది. చూసారుగా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె వేడి అయ్యే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా మనము కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అన్నిటిని. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. అప్పుడు మన పొంగల్ పర్ఫెక్ట్గా వస్తుంది. బియ్యాన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పప్పు బియ్యము 2 ఉండలుగా ఉంటే బాగా కలుపుకొని
ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత 3 విజిల్ తర్వాత పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి. చూసారుగా పొంగల్ రెడీ అయింది. పొంగల్కి బెస్ట్ కాంబినేషన్ వచ్చి వేరుశనగ చట్నీ అండి. సో ఇదేనండి ఇవాళ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.